అంటే రక్షణ అనేది అది మన స్వచిత్తమును బట్టో, మన సొంత కార్యములను బట్టో, మన నీతిని బట్టో, మన యథార్థతను బట్టో, మన దాన ధర్మాలను బట్టో, మన మంచి ప్రవర్తన బట్టో మనకు కలగలేదు. కానీ ఆయన కృపను బట్టే మనకేం కలిగింది? రక్షణ కలిగింది. ఆమేన్. అందుకే ఎఫెసీ పత్రిక చూద్దాం. ఎఫెసీ పత్రికలో దేవుడు ఒక మంచి మాటను వ్రాయించి పెట్టారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. మనము ఉండినప్పుడు బ్రతికించెను. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి? కృపచేత ఏమై ఉన్నాం? రక్షించబడి ఉన్నాం. ఎక్కడున్న వారిని? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిమై ఉన్నప్పుడు మన ఎడల ఆయన చూపిన మహాప్రేమ చేతను క్రీస్తుతో కూడా తండ్రి అయిన దేవుడు మనల్ని బ్రతికించాడు. కాబట్టి ఈ కృప వలనే మనము రక్షించబడ్డాం. కృప వలనే మనకు రక్షణ దొరికింది. కృప వలనే యేసుక్రీస్తు రక్తము చేత మనము కడుగుబడినాం. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు కానీ ఇంకో 8వ వచనం చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే ఏమైందమ్మా? మీకు ఒక్కరు చదువుతున్నప్పుడు ఒక్కరే చదవాలి. మీరు చదివేదానికి మీరు రెడీగా ఉన్నారా, వినేదానికి రెడీగా ఉన్నారో నాకు అర్థం కావట్లా. చదువుతున్నప్పుడు ఇద్దరు ఒకేసారి వెత్తినప్పుడు ఒకరు ఆగిపోండి, ఒకరు చదువుతారు. ఒకరు కంటిన్యూ చేసినప్పుడు ఇంకొకరు ఏమవ్వాలి? అది క్రమం, అది క్రమశిక్షణ. ఇవన్నీ ఎన్నాళ్ళు చెప్పను నేను. ఒక్కరు చదవాలి, చదువుతున్న వాక్యము వెనక వింటున్న వాళ్ళకి కూడా అదేం చేయాలి? అర్థం అవ్వాలి. హల్లెలూయా. 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆమేన్. ఏంటంటండి? ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఇక్కడ రక్షించబడిన వారు చాలామంది ఉన్నారు. అంటే ఏంటి చెప్పండి? రక్షించబడిన వారంటే దేవుని యొక్క రక్తములో కడగబడి మా పాపములన్నీ క్షమించాడు దేవుడు అని నమ్మి, ఆయనే దేవుడని మన నోటితో హృదయమందు అంగీకరించి, ఆయన రక్తము చేత మనల్ని క్షమించి మనల్ని శుద్ధీకరించాడని నమ్మి మనం ఏం చేశాము? మన పాత జీవితాన్ని పాతిపెట్టి క్రొత్త జీవితంలోనికి, అంటే యేసు ప్రభు వారు మరణించి సమాధి చేయబడి ఎలాగూ అయితే ఆయన 3వ దినమున తిరిగి లేచి నూతనమైన వ్యక్తిగా ఎలాగూ తిరిగి లేచినాడో మనము కూడా మన పాత జీవితాలను పాతిపెట్టి మనము కూడా ఏం చేశాము? నూతన పురుషులుగా మనము లేపబడ్డాం. ఆమేన్. ఈ యొక్క రక్షణ అనేది మన వలన కలగలేదు, కానీ ఇది దేవుని యొక్క వరమే అని లేఖనాలు సెలవిస్తుంది. ఇది దేవుని కృప ద్వారా మనకి కలిగినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క మాట తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో ఒకసారి చూడండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి ఆమేన్. ఏం చేశాడంటండి? తండ్రి అయిన దేవుడు తన అనాది కాలపు సంకల్పమును బట్టి మన క్రియల ద్వారా కాదు, కానీ తన యొక్క సంకల్పమును బట్టి ఆయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు కృప ద్వారా మనల్ని రక్షించాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూసుకున్నట్లయితే యేసు ప్రభు యొక్క కృపచేత మనము
బడి ఉన్నాము కాబట్టి, మనము రక్షణ పొంది ఉన్నాము కాబట్టి, అది మన స్వచిత్తమో మన సొంత కార్యమో అది నా యొక్క బలమో అని మనము అనుకోవడానికి లేదు. దేవుని కృపచేత మాత్రమే మనము రక్షించబడి ఉన్నాం. దేవుని కృపచేత మనము రక్షించబడి ఉన్నాం. ఇది దేవుని యొక్క వరము అని దేవుడు లేఖనాల్లో సెలవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 15:11లో, అపోస్తుల కార్యములు 15:11లో చాలు. ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును కూడా. ఎవరి చేత మనం రక్షణ పొందాము? ప్రభు అయిన యేసు ప్రభువారి యొక్క కృప వలన మనము రక్షణ పొందాం. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు బాగానే ఉంది కదండి, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే, కృప ద్వారా మనం రక్షించబడ్డాము. కృప ద్వారా అయోగ్యులమైన మనల్ని దేవుడు యోగ్యులుగా చేశాడు. అంతేకాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు, పౌలు గారు ఎవరండి? దూషకుడు, హింసకుడు, హానికరుడు, భయంకరమైనటువంటి, మరి ఏం చెప్పాలి, ఒక రౌడీలాగే ప్రవర్తించినటువంటి వ్యక్తి, సంఘాన్ని హింసించినటువంటి వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని హింసించినటువంటి వాడు. అటువంటి వాడు మరి దేవుని యొక్క కృపచేత రక్షించబడి అంటాడు కదా, నేను ఈ యొక్క సువార్తను నేను అన్యజనుల్లో ప్రకటిస్తూ ఉన్నానంటే అది దేవుని కృపచేత మాత్రమే నాకు కలిగినది. నేను దేవుని పరిచర్య చేస్తున్నానంటే నేను యోగ్యుని కాదు, నాకు అర్హత లేదు. నాలో ఎక్కడో నా చదువును బట్టో నా జ్ఞానమును బట్టో ధర్మశాస్త్రం అంతటిని నేను నేర్చుకున్న విధానమును బట్టి నేను యోగ్యుని కాలేదు. కానీ నా దేవుని కృప వలన ఆయన నన్ను ఏం చేశాడంటే అన్యజనులకు అపోస్తలులుగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్యజనులకు ఆయన నన్ను అపోస్తలులుగా చేశాడు. ఆయన కృపను బట్టి నేను అపోస్తలత్వాన్ని పొందుకొని ఆయన కృపను బట్టి నేనేం చేస్తున్నానంటే ఈ సువార్త పరిచర్యను నేను జరిగిస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆ కృప అనేది మన జీవితాలలో మనలో ఏది మనము చెయ్యలేమో, ఏది మనకు చేత కాదో, ఏది మనలో అర్హత లేదో దేవుని యొక్క కృప ఏం చేస్తుందంటే అర్హులనిగా చేసి మనం అర్హత కలిగిన వారిగా దేవుడు ఏం చేస్తాడంటే నిలబడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూసుకున్నట్లయితే రక్షణ అనేది మహాకృప. నిజంగా మనల్ని ఎవరు కాపాడేవారు లేరు, ఎవరు రక్షించేవారు లేరు, ఎవరు విమోచించేవారు లేరు. కానీ ఆయన రక్తం వలన దేవుడు మనల్ని విమోచించి, ఆయన రక్తము వలన ఆయన మనల్ని కడిగి, ఆయన మనల్ని పవిత్రులుగా చేసి, ఆయన ఎదుట మనల్ని నిలవ పెట్టుకొని రక్షణ అనే భాగ్యమును మనకి అనుగ్రహించి, ఆయన వరమును మనం ప్రసాదించి మనల్ని ఈ రోజున నీతిమంతులుగా దేవుడు ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీతిమంతులుగా మనల్ని ఉంచాడు. అంతేకాదు కానీ తద్వారా ఆయనతో కూడా రేపు ఎత్తబడినప్పుడు, లేకపోతే మనం మరణించిన తరువాత ఆయన రాకడ ఆలస్యమైతే ఆయనతో కూడా యుగ యుగములు ఆ పరలోక పట్టణములో ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే గొప్ప ఆధిక్యతను మనకు కలుగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప ఆధిక్యతను ఆయన కలుగు చేశాడు. ఈ నిత్య జీవం అనే కృప ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న మనము ఒక్కసారి ఆలోచించుకుంటే ఏమిటి మన జీవితం, ఏమిటి మన పాస్ట్ లైఫ్, ఏమిటి మన ప్రజెంట్ లైఫ్, మనం ఏ స్థితి అని ఒక్కసారి ఆలోచించుకుంటే, ఏ స్థితిలో ఉన్న మన జీవితాలను దేవుడు ప్రేమించి ఆయన కృప మన ఎడల హెచ్చుగా కలుగొచ్చేసి ఆయన కృప ద్వారా మరి మనల్ని ఏం చేశాడు? ఆయన రక్షించి, విమోచించి, విడిపించి మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. భయంకరమైన రోగాలలో నుండి ఆయన విడిపించి మనల్ని ఉంచాడు. భయంకరమైన పాపములలో నుండి విడిపించి ఆయన నిలవ పెట్టుకున్నాడు. భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి, భయంకరమైనటువంటి స్థితిగతులలో నుండి దేవుడు ఈ రోజున మనల్ని నిలవ పెట్టుకున్నాడు ఆయన కృప ద్వారా. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని కృప వలన మాత్రమే జరిగింది. అయితే ఇక్కడ మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమిటి కృప అంటే? ప్రభు అయిన యేసుక్రీస్తే కృప. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి? ప్రభు అయిన యేసుక్రీస్తే మనకి కృప. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఈ లోకానికి కృపను అనుగ్రహించి ఆ కృప ద్వారా ఆయన మనల్ని రక్షించాడు. ఆయన ప్రాణము పెట్టినంతగా, ఆయన రక్తము కార్చబడినంతగా, ఆయన రక్తము కార్చబడితేనే, ఒక నిర్దోషి యొక్క రక్తము కార్చబడితేనే లోకానికి గొప్ప విడుదల, లోకానికి గొప్ప రక్షణ కలుగుతుందని తండ్రి యొక్క సంకల్పమును బట్టి, తండ్రి యొక్క ఉద్దేశమును బట్టి అనాది కాలములోనే దేవుడు మన అందరి ఎడల ఆయన చిత్తాన్ని కలిగి ఉన్నాడు. కుమారుని ద్వారా ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. అయితే ఈ చిత్తాన్ని అంగీకరించి వచ్చిన వారు దేవుని యొక్క రక్షణలోనికి రాగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్. ఇంకా మనము రాలేకపోతున్నామంటే అర్థం ఏమిటో తెలుసా? మనము దానిని రిసీవ్ చేసుకోవటం లేదని అర్థం. ఏమిటి అంటే తండ్రి చిత్తములో మనం ఉన్నామని, తండ్రి ప్రణాళికలో మనం ఉన్నామని, ఆయన ఏనాడో మన కొరకు తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడని, ఈ లోకానికి పంపించి తన కుమారుని యొక్క మరణము ద్వారా, తన కుమారుని యొక్క రక్తము ద్వారా, తన కుమారుడు ఆ శిలువపై మరి బలియాగముగా అర్పించుట ద్వారా మనకు విమోచన కలుగుతుందని మనం ఏం చేస్తున్నామంటే దాన్ని మనము తీసుకోలేకపోతున్నాం. ఒక దైవజనుడు చెప్తుంటే నేను విన్నాను. ఒక వ్యక్తి రక్షణలోనికి రాలేదు, రక్షించబడిన ఒక వ్యక్తి రక్షణ లేని వారి కొరకు భారం కలిగి ఉండటం లేదు అంటే ఆ వ్యక్తి రక్షించబడకపోయినా ఆ వ్యక్తిలో ఏమి లేదంటే దేవుని ప్రేమ లేదు, దేవుని ప్రేమ గురించి తెలియదు, దేవుని కోపం గురించి తెలియదు, దేవుని యొక్క ఉగ్రత గురించి కూడా తెలియదట. ఈ మూడుకైనా తెలిస్తే రక్షించబడిన మనము రక్షణ లేని వారి కొరకు ఎంతగా ప్రార్థన చేస్తామో, రక్షించబడిన మనము రక్షణ లేని వారి కొరకు ఎంత భారం కలిగి మనము, ఎందుకంటే ఆయన ప్రేమ ఏమిటో మనకు కనబడుతుంది. ఆయన ప్రేమే తన కుమారుణ్ణి, తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించిన ప్రేమ. తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఎందుకు పంపించాడు? మన నిమిత్తం ఆయన శిలువపై మరణం పొందటానికి, మన నిమిత్తం ఆయన శిలువపై రక్తాన్ని కార్చడానికి, మన నిమిత్తం ఆయన అవమానాలు పడడానికి, మన నిమిత్తం ఆయన శరీరాన్ని నలగకొట్టుకోవడానికి, మన నిమిత్తం ఆయన శరీరము సాళ్ళ వలె దున్నబడి ప్రతి రక్తపు బిందువు కూడా మన కొరకు ఆ శిలువపై నుండి కార్చబడి ఆ రక్తములో మనకు విమోచన, ఆ రక్తములో మనకు విడుదల, ఆ రక్తములో మనకు రక్షణ కలిగేటటువంటి ఆ ప్రేమ. అంతేకాదు కానీ ఆయన చనిపోయి సమాధి చేయబడి మరలా మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి మన కొరకు స్థలములు సిద్ధపరచబడినటువంటి ఆ గొప్ప కృపను గురించి, ఆ ప్రేమను గురించి మనము ఎరగలేకపోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ప్రేమను కనుగొనలేని వారు, ఆయన ప్రేమ గురించి తెలియలేకుండా ఉంటున్న వారు మేము రక్షించబడ్డామని చెప్పుకోవడం కాదు, కానీ ఆయన ప్రేమ గురించి మనకు తెలియాలి. ఆయన ప్రేమను మనము అనుభవించేవారిగా ఉన్నప్పుడు, ఆయన ప్రేమ ఏమిటో మనకు తెలిసినప్పుడు మనము రక్షించబడతాము. రక్షణ లేని వారి కొరకు భారముతో మనము ప్రార్థన చేస్తాం. ఇకపోతే ఆయన యొక్క కోపము, ఆయన మాట ఎన్నిసార్లు మన ఎదుటికి వచ్చి మనల్ని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మనము వినలేని వారిగా ఉంటే, పెడచెవిన పెడుతున్న వారిగా ఉంటే దేవుని యొక్క కోపము మనపై రగులుకుంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాటి మాటికి నీ ఎదుటికి రక్షణ సువార్త వస్తుంది అంటే, రక్షణ వాక్యము నీ ఎదుటికి వస్తుందంటే నీ ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఎంతో గొప్పగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. నీ ఎడల దేవుని యొక్క ప్రేమ ఎంతో ఉన్నతముగా ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమించు వారిని ఆయన ఏం చేస్తాడంటే తన కుమార్తెలుగా చేసుకుంటాడు. కాబట్టి ఆయన ప్రేమ నీపై ఉన్నది కాబట్టి నీ ఎదుటికు ఆయన యొక్క రక్షణ సువార్తను దేవుడు తీసుకుని వచ్చి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పినను లోబడలేకపోతే దేవుని వాక్యం సెలవిస్తుంది చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి అని. ఎందుకంటే మనము ఈ లోకాన్ని విడిచిపెట్టలేక, మనము ఈ లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టలేక, మనము ఈ లోకములో ఉన్న వాటిని వెంబడిస్తూ మనము దేవునిలోనికి రాలేకపోతున్నాం. దేవునిలోనికి వస్తే లోకాన్ని విడిచిపెట్టబడాల్సి వచ్చిద్దేమోనని ఒక భయం, దేవునిలోనికి వస్తే నిలబడలేమేమో అని భయం,
దేవునిలోనికి వస్తే నేను చేసే కార్యాలు చేయలేనేమోనని ఒక భయముతో దేవునిలోనికి రాలేని వారు చాలామంది ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, రక్షణ నీ ఎడల ఆయన ప్రణాళిక ఉంది, రక్షణ నీ ఎడల ఆయన ప్రేమ ఉన్నది. ఎందుకంటే యుగ యుగములు ఆయనతో కూడా ఆ నిత్య జీవములో నీవు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. ఆయన యొక్క ఉగ్రత ఇంకా మనము చెప్పుకోవాలంటే దానిని గురించి మనం మాట్లాడుకోలేము. ఎందుకంటే ఆయన ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో మన బైబిల్ గ్రంథము చదువుతున్నప్పుడు మన పితరులైన ఇశ్రాయేలీయుల ఎడల ఎంతో ఉగ్రత ఆయన కలుగు చేసినట్లు మనము చూస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ అనేది దేవుడు అనుగ్రహించే కృప. ఈ కృపను మనము ఏం చేయాలి? పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికి చాలామంది మనం ఈ కృపను పొందుకున్నాము, రక్షించబడ్డాము, రక్షణలోనికి వచ్చాము, మనం రక్షణలో కొనసాగుతూ ఉన్నాం. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట చెప్తున్నారు కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. తీసుకున్న దాకా ఉండండి అమ్మా, ఒక సమయం ఇవ్వాలి కదా, నవ్వడం కాదు, సీరియస్గా ఉండండి దైవ సన్నిధిలో. తెలియాలి మీకు, చిన్నపిల్లలు కాదు కదా, తీసుకునేదాకా ఉండొద్దు. 6వ అధ్యాయము 1వ వచనం. కాగా పనివారమై చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కృపనంట మనము వ్యర్థము చేసుకుంటున్నామట. చూడండి ఎంత భయంకరంగా ఉందో ఈ మాట. కృప అనేదే ఒక ఉన్నతమైనటువంటి ధన్యత కలిగినటువంటి ఒక మాట, అది అనుభవించేటటువంటి ఒక ధన్యకరమైనటువంటి జీవితం. అయితే ఇక్కడ ఏమైందంట, కృపను నిరర్థకము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచుంటున్నాను అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతేకాదు కానీ గలతీయులకు రాసిన పత్రికలలో కూడా 2వ అధ్యాయం 21వ వచనము చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము కృపను చేయను. పౌలు గారు అంటున్నారు కదా, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. అంటే ఇక్కడ రక్షించబడిన మనము, దేవుని కృపను పొందుకున్న మనము నిరర్ధకము చేసేవారిగా ఉన్నాము. కాబట్టి దేవుడు ఈరోజు అంటున్నాడు కదా, కృపను నీవు నిరర్ధకము చేయవద్దు, కృపను నీవు వ్యర్థము చేసుకొని వద్దు, కృపను నీవు దుర్వినియోగము చేసుకొనుచున్నావని లేఖనాలు సెలవిస్తుంది. ఎలా కృపను దుర్వినియోగం చేసుకుంటున్నావు? రక్షించబడ్డాము, రక్తములో కడగబడ్డాము, పాపము నుండి విడిపించబడ్డాము, పాపము నుండి రక్షించబడ్డాము, శాపములో నుండి దేవుడు మనకు గొప్ప విడుదలిచ్చాడు. ఈ కృప ద్వారా మనము కొనసాగుతూ ఉన్నాము. అయితే ఈ కృపను వ్యర్థము చేసుకోవద్దు, ఈ కృపను నిరర్థకము చేసుకోవద్దు, ఈ కృపను దుర్వినియోగము చేసుకోవద్దని దేవుడు మాట్లాడుతున్నాడంటే నిజంగా ఎక్కడైనా మనం అలా చేసుకునే వారిగా ఉంటున్నామేమో కదా. అందుకే ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే చూడండి, మరి ఒక మాట చదువుకుందాం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి తీసిన వాళ్ళు పేజీ నంబర్ చెప్పండి, వెనకోళ్ళు తొందరగా తీసుకుంటారు. యూదా రాసిన పత్రిక పేజీ నెంబర్ చెప్పమన్నాను. మా పిల్లలు అస్సలు ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. 1 ఆమేన్. కృపను నిరర్ధకము చేయడం అంటే ఏమిటంటండి? భక్తిహీనులై వారు ఏం చేస్తున్నారు? దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగము పరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారంట? విసర్జించుచు ఉన్నారు. ఈ మాటను ఎలా అర్థం చేసుకోవచ్చండి? ఒక్కసారి రక్షింపబడి, ఇదే మాట చూడండి హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఒక్కసారి వెలిగింపబడి, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించబడిన మనము, దేవుని రక్తములో కడుగుబడిన మనము, దేవుని రక్తము చేత ఆ కృప ద్వారా మనము రక్షించబడిన మనము, దేవుని రక్తములో కడగబడి పరిశుద్ధులుగా మనం మార్చబడి పరిశుద్ధతలో మనము జీవిస్తూ ఆయన బిడ్డలముగా మనం ఉంటూ ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయనకు వారసులుగా మనం ఉంటూ కృపను ఎలా నిరర్ధకము చేసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితిని బట్టి దేవుని వాక్యం మాట్లాడుతుంది. కృపను నిరర్ధకము చేసుకోవడం అంటే, కృపను నిరర్ధకము చేసుకోవడం అంటే, కృపను దుర్వినియోగపరచుకోవడం అంటే, కృపను సద్వినియోగం పరచుకోకుండా కృపను నిరర్ధకము చేసుకొని కృపను వ్యర్థపరచుకుంటున్నటువంటి పరిస్థితి ఏమై ఉంటుందో. యోధా రాసిన పత్రికలోనేమో వారంట దేనికి, కామాతురత్వమునకును దుష్టత్వమునకును వారు భక్తిహీనులై క్రీస్తుని విసర్జించి. ఏంటండి ఈ మాట? క్రీస్తును ధరించుకున్నారు, మేము రక్షించబడ్డామని, రక్షించబడిన వారు మేము క్రీస్తును ధరించుకున్నామని చెప్పి మరలా ఇక్కడ క్రీస్తుని ఎలా విసర్జించి కృపను పోగొట్టుకుంటున్నారో చూడండి. అపవాదికి చోటిచ్చి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఎఫెసీ పత్రికలోనూ రాసుంటుంది, వారు హృదయములో దేవునికి చోటివ్వనందువలన వారు భ్రష్ట మనసుకు అప్పగించబడ్డారు. అప్పగించబడిన తరువాత రక్షించబడిన మనము, కృప ద్వారా దేవునిలో మనం నిలవబడిన మనము ఈ పరిస్థితిలోనికి వచ్చినప్పుడు, భ్రష్ట మనసుకు మనం వెళ్ళినప్పుడు ఇక ఆ జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో మనకు లేఖనాలే తెలియచేస్తాయి. మనము కూడా చూస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ చూడండి, మరలా ఆ కృపను నిరర్ధకము చేసుకోవడం అంటే ఒకసారి చూడండి 4వ వచనము, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట. అర్థమైందా? ఎప్పుడు ఏంది అమ్మగారు పొద్దుగూకులు ఏందో వాగుతూనే ఉంటారు, ఏందో చెబుతానే ఉంటారు, పరిశుద్ధత అంటారు, పవిత్రత అంటారు, నిలిచి ఉండాలంటారు, ఏంది ఏమో గొడవ అని అనుకుంటూ ఉన్నారేమో ఒకవేళ. అందుకే ప్రభు ఈరోజు సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఆయన కృపను మనము నిరర్ధకము చేసుకునే వారిగా ఉండకూడదు. ఆయన కృపను మనము నిరర్ధకము చేసుకుంటున్నామేమోనని బైబిల్ ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు తన మాట ద్వారా. ఆయన కృపను దుర్వినియోగము చేసుకుంటున్నారేమోనని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆయన కృపను వ్యర్థము చేసుకుంటున్నామేమో ఎలాగూ అంటే చెప్తున్నారు, దేవునికి చోటివ్వక ఒకసారి వెలిగింపబడి మరలా ఎక్కడ పడిపోతున్నారు? మరలి పరలోక సంబంధం యొక్క నిత్య జీవమును గురించి రుచి చూసి ఎక్కడ పడిపోతున్నారు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, విడిచిపెట్టిన పాపమును మరలా అంటించుకోవడమే కృపను నిరర్ధకము చేయడం. విడిచిపెట్టిన పాపమును, విడిచిపెట్టిన శాప జీవితమును, విడిచిపెట్టిన పాత జీవితమును, విడిచిపెట్టినటువంటి దేవునికి అయిష్టమైనటువంటి జీవితమును మనము మరలా దాన్ని కలిగి ఉంటేనే అదే కృపను నిరర్ధకము చేసుకొనటం, అదే కృపను పోగొట్టుకొనుట. ఒక చోట రాయబడి ఉంటుంది కదా, కృపకు ఆధారమగు ఆత్మను కాళ్ళ క్రింద వాళ్ళు ఏం చేస్తున్నారు? త్రొక్కుచూ ఉన్నారు. ఎంత భయంకరమో చూడండి. అట్టి వారికి ఆ ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఆమె నేను చెప్పుచున్న సువార్త ఒక్కటే, దేవుడు తన మహాకృప చేత అల్పులమైన మనల్ని, ఎన్నికలేని మనల్ని, ఎక్కడో మనము ఉండవలసిన విలువ లేని జీవితాలను దేవుడు మనకు విలువగా మార్చి అన్ని విషయాలలో
తన కృప ద్వారా రక్షణ ఒక్కటే కాదు కానీ ఆయన కృప ద్వారా సమస్తమైనటువంటి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించి, అంటే ఒక రోజున మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉంచకుండా ఆయన కృప చేత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించి మంచి సొసైటీలో ఒక మంచి స్థానమును మంచి పేరును కలుగు చేసి ఆయన యొక్క కృప ద్వారా మనకి ఆశీర్వాదమును కలుగు చేసి ఆయన కృప ద్వారా అంతకంటే ఎక్కువైన నిత్య జీవాన్ని కూడా మనకి ఇచ్చినప్పుడు మనం ఆ కృపను ఎలా నిరర్ధకము చేసుకునే వారిగా ఉంటున్నామేమో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక్కసారి మనము విమర్శించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఒకవేళ ఆ కృపను నిరర్ధకము చేసుకునే వారిగా ఉంటే, ఆ కృపను మనము వ్యర్థము చేసుకునే వారిగా ఉంటే, ఆ కృపలో మనము నిలిచి ఉండకపోతే మనము ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళతామో దేవుని వాక్యము సూటిగా మనతో మాట్లాడుతుంది. దేవుడు ఎంతో బాధపడుతూ ఉంటాడు ఆయన కృప నుండి మనము తొలగిపోకూడదని, ఆయన కృప నుండి మనము ప్రక్కకు తొలగిపోకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మన యొక్క పాత జీవితాన్ని మరలా మనము తెచ్చుకుంటే కృపను నిరర్ధకము చేసిన పాత పెట్టబడిన జీవితము, సమాధి చేయబడిన జీవితాన్ని మళ్ళా వెలుగులోనికి తీసుకొని వచ్చామంటే దానిలో ఏముంటుందండి? సమాధిలో ఒక డెడ్ బాడీని పూడ్చిపెట్టిన తర్వాత ఒక నెలకో 2 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో దాన్ని త్రవ్వి చూస్తే దానిలో ఏముంటాయి? ఎముకలు, దానిలో వాసన. మనలో దేవుని జీవం ఉన్నంత వరకే మనము మహిమ. ఆ జీవం ఆయన యొద్దకు పోయిన తర్వాత మనము సచ్చిన వారము కాబట్టి ఆ శరీరము మృతతుల్యమైనప్పుడు అది వాసన కంపు కొడుతూ ఉంటుంది. ఆ పాత జీవితము, ఆ వాసన కంపు కొట్టే జీవితంలో మరలా మనము కోరుకుంటున్నామంటే కృపను నిరర్ధకము చేస్తున్నాం, కృపను వ్యర్థము చేసుకుంటున్నాం. ఇది చిన్న మాటగా ఉండొచ్చేమో కానీ రక్షించబడిన నువ్వు కృపను నిరర్ధకము చేసుకుంటే నీ ద్వారా ఇంకొకరిని రక్షణలోకి నడిపించగలవా? నీ ద్వారా ఇంకొకరిని విశ్వాసములో బలపరచగలవా? పాపాన్ని విడిచిపెట్టి శాపాన్ని విడిచిపెట్టి ఆ పాపములో నుండి విడిపించిన దేవుని యొక్క కృపను నిరర్థకము చేసుకొని వెలిగింపబడిన మనము నిరర్థకము చేసుకొని మనము జీవిస్తే మనకు ఏమి ప్రయోజనమో లేదు ప్రియులారా. వెలిగింపబడిన నువ్వు, పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు, మరి పరలోక సంబంధమైన ఈవులను గురించి తెలిసిన నీవు మరలా పడిపోయి పాత జీవితంలోనికి వెళ్ళిపోయి దేవుని కృపను నిరర్థకము చేసుకుంటే అది కొందరు బాహాటముగా కనపడవచ్చు, కొందరు రహస్యముగా కనపడవచ్చు. అవి ఎలాంటిది అయినను అది వ్యభిచారమే కాదు, అది దొంగతనమే కాదు, అది అబద్ధాలు ఆడటమే కాదు, అది దేవునికి విరోధమైన కార్యములే కాకపోవచ్చు, విరోధమైన కార్యములు అవి ఏమైనా కావచ్చు. కృపను నిరర్ధకము చేసేదిగానే ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాము? ఆయన యొక్క సిలువ రక్తాన్ని మనం ఏం చేస్తున్నాం? మన కాళ్ళ క్రింద తొక్కుతున్నాము. జాగ్రత్త, హెచ్చరిస్తున్నాడు దేవుడు. కాళ్ళ క్రింద వేసి తొక్కుతున్నావేమో, రహస్యమందున్న దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కృపను నీవు నిరర్ధకము చేసుకుంటే ఆయన ఉగ్రత బహు భయంకరంగా ఉంటుంది. ఆయన ఉగ్రత బహు భయంకరంగా ఉంటుంది కృపను నిరర్ధకము చేసుకుంటే. అందుకే కృపను నిరర్ధకము నీవు చేసుకోవద్దు, కృపను నీవు వ్యర్థముగా పెట్టుకోవద్దు, కృపను నువ్వు దుర్వినియోగము చేయొద్దు. కృపను దుర్వినియోగము చేస్తున్నావంటే యేసయ్యను మరలా సిలువ వేస్తున్నాం, యేసయ్యను మరలా సిలువ వేస్తున్నాం, యేసయ్యను మరలా సిలువ వేస్తున్నాం. మనమెంత, మన బ్రతుకెంత, మనమెంత, మన జీవితం అంతా ఆయన ముందుట నీటి బుడగా, ఒక గడ్డి పువ్వు లాంటి జీవితం. అంటే ఆయన ఒక్కసారి ఆయన రెప్ప మూస్తే మన బ్రతుకు ఏమైపోద్దో తెలీదు. అటువంటి మనము ఆయన మరలా సిలువ వేస్తున్నామంటే ఎంత ధైర్యం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనకి దేవుని మాటను లక్ష్య పెట్టక, దేవుని మాటను విలువించక, దేవుని కృపను కాళ్ళ క్రింద మనము త్రొక్కేవారిగా ఉంటున్నామేమో. దేవుడు ఎందుకు ఈరోజు సంఘంతో ఈ మాట మాట్లాడుతున్నాడు? వాక్యము ద్వారా, మీడియా ద్వారా చూస్తున్నటువంటి దేవుని ప్రజలు ఈనాడు ఎలా ఉంది అంటే పరిస్థితి, దేవుణ్ణి నమ్ముకున్నామంటున్నారు, విశ్వాసులమని చెప్పుకుంటున్నారు, మేము క్రైస్తవులమే అంటున్నారు, కానీ క్రీస్తును పోలిన జీవితము లేదు, క్రీస్తును కలిగిన జీవితము లేదు, క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవట్లేదు. ఒక్కసారి కుక్క తన వాంతిని మరలా ఎలా అయితే అది మరలా తిరిగి దాన్ని ఎంగిలి పడుతుందో, క్రైస్తవ బతుకులు కూడా పాపాన్ని విడిచిపెట్టి మరలా తిరిగి అదే ఎంగిలికి ఆశపడుతూ ఉన్నారు.
పాపపు జీవితం, శాపపు జీవితమును బయటకు వచ్చి ఏ డబ్బు కోసమో, ఏ హోదా కోసమో, ఏ ఏ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమో కృపను కాళ్ళ క్రింద త్రొక్కేవారు లేకపోలేదు. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, కృపను నిరర్ధకము చేసుకోవద్దు. కృపను నిరర్ధకము చేసుకోవడం అంటే ఆయనను మరలా మనము సిలువ వేస్తున్నాం. కృపను వ్యర్థము చేసుకోవడం అంటే ఆయనను మనము మన కాళ్ళ క్రింద ఆయన రక్తాన్ని త్రొక్కుచూ ఉన్నాము. అది మనకు క్షేమము కాదని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. ఇష్టము లేని కార్యములు చేస్తే దేవుని ఉగ్రత. కొంతమంది అంటారులే, ఎన్నిసార్లు పడిపోయినా దావీదు నీతిమంతుడు 7 మారులు పడినా తిరిగి లేచిన, అంటే రక్షించబడి పాపము చేసి అయా నన్ను క్షమించంటే మళ్ళీ క్షమిస్తాడు. ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి, కృపా సమృద్ధి కలిగిన వాడు కాబట్టి ఆయన క్షమిస్తాడు. ఆయన కృప నిజంగా అటువంటిదే, ఆయన ప్రేమ అటువంటిదే. కానీ ఒక రోజున ఇంకా నీవు వెనుకకు తిరిగే దానివుగా వాడవగా ఉంటే ఆయన యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో తెలుసా? చాలా భయంకరంగా ఉంటుంది. తెగులొచ్చింది, ఎంతమందినో చంపేసింది. దేవుని యొక్క ఉగ్రత అలాగూ మన మీదకి కృమ్మరించబడుతుంది. దేవుని బిడ్డలారా, అందుకే కృపను కాళ్ళతో తొక్కేవారిగా మనము ఒక్కటే. రక్షించబడిన నేను నా దేవుని సొత్తు, రక్షించబడిన నా శరీరము నా దేవుని ఆలయం, రక్షించబడిన నా దేహము నా తండ్రి మహిమకు ఆలయం అని చెప్పేసి మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించుకునే వారిగా మనము ఉండాలి. మన శరీరములో ఏ పాపము ఏలుబడి చేయకూడదు. మన హృదయంలో ఏ పాపము ఏలుబడి చేయకూడదు. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపమని లేఖనాలు సెలవిస్తుండగా ఆజ్ఞ అతిక్రమంలో మనము బ్రతకకూడదు. దేవుని బిడ్డలారా, దావీదు ఎందుకు అంత ఇష్టానుసారుడుగా మారవలసి వచ్చిందో తెలుసా? చేసిన పాపమును బట్టి ఆయన ఏం చేశాడంటే పశ్చాత్తాపం పడ్డాడు. అంతకుముందు దేవుడు తెలీదా దావీదుకి? దేవుడు తెలుసు. దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవుని ఘనపరిచినాడు. కానీ ఒక రోజున పడిపోయాడు పాపములో. కానీ ఆ పాపములో నేను నిలిచి ఉండలేదు. పాపమును దేవుని వాక్యం అంటుంది, పాపమును కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టినవాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, కప్పుకోకూడదు. ఈ దినాలలో చాలామంది కప్పుకుంటున్నారు కాబట్టే శాపము వారిలో ఏలుబడి అవుతుంది. దేవుని బిడ్డలారా, కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. కుటుంబాల్లో భయంకరమైన సాతాను కార్యాలు జరిగించబడుతున్నాయి. కుటుంబాలు అస్తవ్యస్తమైపోతున్నాయి. ఇంకా మనకు తెలివి రావటం లేదంటే దేవుడు ఈరోజు అందుకే మాట్లాడుతున్నాడేమో. కృపను నిరర్ధకము చేసుకోవద్దు, కృపను వ్యర్థపరచుకోవద్దు. రక్షించబడిన మనము కృపకు మనము పాత్రులమై ఉన్నాం, కృపకు మనము యోగ్యులమై ఉన్నాం, కృపకు మనము మరి పాత్రులమై ఉన్నాం. ఆ కృప మన ఎడల హెచ్చుగా కనపడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, కృపను మనము కాళ్ళతో త్రొక్కేవారిగా ఉండకూడదు. ఒక్కసారి వెలిగింపబడి పరలోకమైన సంబంధమైన విషయాలను మనము తెలుసుకొని క్రీస్తును మరలా సిలువ వేస్తున్నామేమో జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు. రాత్రే కాబోలు దేవుని యొక్క భయము భక్తి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడు కదండి. యెహోవా యందు భయం ఏమిటో భక్తి ఏమిటో రాత్రి దేవుడు మాట్లాడాడు. భక్తి చేయడం అంటే మందిరానికి రావటం, భక్తి చేయడం అంటే ప్రార్థన చేయటం, భక్తి చేయడం అంటే వాక్యాన్ని చదవడం. అంటే ఇది ఒక ఆచార సంబంధమైనదిగా అలా జరిగిపోతుంది. కానీ దానిలో శక్తిని మనము ఎరిగేవారిగా ఉండం. అయితే భయం అయితే దేవుడు చూస్తున్నాడనే ఆలోచన మనలో ఉండాలి. మనం అనుకోవచ్చు, నేను ఎక్కడో ఏదో చేస్తున్నాను, నన్ను ఎవరు చూడటం లేదు. కానీ ఆయన అంటున్నాడు కదా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశములో ఆయన సింహాసనము స్థిరపరచబడి ఆ సింహాసనము మీద ఆయన సింహాసనాసీనుడుగా ఉండి ఆయన వంగి ఆకాశములోనికి వంగి భూమి మీదకు చూస్తున్నప్పుడు నీవు నేను చేసే ప్రతి కార్యం ఆయనకి కనపడలేదా? దేవుని బిడ్డ, కనపడుతుందనే కాన్షియస్ మనలో ఉండాలి. ఆయన చూస్తున్నాడనే కాన్షియస్ మనలో ఉండాలి. నువ్వు ఏమి చేస్తున్నా కానీ ఆయన భయము నీలో ఉంటే దాని జోలికి మనము వెళ్ళం. ఒక మాట మాట్లాడుతున్నా, ఒక ఆలోచన తలంపులోనికి వచ్చినా ఆయన చూస్తున్నాడనే భయము. అందుకే కదా నాకు ఇష్టమైన మాట ఎప్పుడు చెప్తా, ఆయన మన హృదయాంతరంగంలోనికి వెళ్ళి
ఆయన ఎవరంట? హృదయాంతరంగములను పరిశీలించి పరిశోధించి పరిశోధన చేసి పరిశీలన చేసి, ఎప్పుడు? రాత్రి పడుకున్నప్పుడు కూడా, మనం నిద్రించుచున్న సమయంలో కూడా మన హృదయంలో ఉన్న ఆలోచనలను ఆయన ఎరిగే దేవుడు. ఆమె ఎంత గొప్ప దేవుడండి, ఎంత జ్ఞానము కలిగిన దేవుడండి. మనం అనుకుంటున్నా మనుషుడు ఈరోజు జ్ఞానవంతుడని, మనుషుడు ఈరోజు తెలివి కలిగిన వాడని, మనుషుడు ఈరోజు నేనేదో చాలా ఏమంటారు అడ్వాన్స్డ్గా అప్డేట్ అయి ఉన్నానని అనుకుంటున్నాడు. కాదు, నీ అప్డేట్లో, నీ అడ్వాన్స్లో, నీ హృదయంలో నీవు నిద్రిస్తుచుండగా కూడా నీ హృదయ ఆలోచనలు, నీ తలంపులు ఆయన ఎరిగిన దేవుడు. ఆమేన్. ఆ ఎరిగిన దేవుడి నుండి తప్పించుకునే ఇదే శక్తి ఎవరికి కూడా లేదు ప్రియ సంగమా. ఆ భయముతో బ్రతకాలి, ఆ భయముతో జీవించాలి. ఈనాడు భయము భక్తి లేకుండా విచ్చలవిడితనములో తిరుగుతున్నారు లోకములో జనులు. ఇష్టానుసారమైన జీవితాలతో బ్రతుకుతున్నారు. ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, దానికి ఒక పేరేంటండి? పాపానికి పేరేమిటి? ఎంజాయ్. పాపానికి పేరేమిటి? ఎంటర్టైన్. ఎంజాయ్మెంట్తో, ఎంటర్టైన్మెంట్తో పాపాన్ని కప్పుకుంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. బిడా, నీ ఎడల నా కృప అత్యధికముగా ఉన్నది. నీ ఎడల నా కృప అత్యధికంగా ఉన్నది. కృప నుండి నువ్వు దూరం అయిపో. మాకు కృప నుండి నీవు దూరము కావద్దు. మెట్టలు తత్తరిల్లినా, పర్వతములు తొలగినా నా కృప నిన్ను వీడిపోదు. పర్వతములు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను వీడిపోదని సెలవిచ్చుచున్న దేవుడు, వాగ్దానము చేయుచున్న దేవుడు. కృపను నిరర్ధకము చేసుకుంటే మెట్టలు తత్తరిల్లడం ఏంటండి? పర్వతములు తొలగడం ఏమిటి? అంటే ఒక కాలం వస్తుంది, ఆ కాలములో పర్వతములు పునాదులు వణికిపోతాయి బిడా. పర్వతములు పునాదులు, ఆకాశములో నక్షత్రములు కదిలే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు, ఆ ఉగ్రత పాలు కాకుండా ఉండడానికే దేవుడు దయ కలిగిన దేవుడై, కృపా కనికరములు కలిగిన దేవుడై, వాత్సల్యత కలిగిన దేవుడై, దీర్ఘశాంతము కలిగిన దేవుడై, ఇంకా గడియను ఇంకా సమీపించకుండా మన ఎడల ఆయన దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కృపను నిరర్ధకము చేసుకోవద్దు. ఇప్పటి వరకు ఒకవేళ ఎక్కడైనా ఉందేమో మనలో, ఎక్కడైనా ఆ కృపను కాళ్ళ క్రింద త్రొక్కి ఉన్నామేమో, ఆ కృపను ఎక్కడైనా ఇంకా నెగ్లెక్ట్ చేసి ఉన్నామేమో, ఆ కృపను ఇంకా ఎక్కడైనా మనము మరి ఏమంటారు, మనం ఇంకా వ్యతిరేకించి ఉన్నామేమో, అలక్ష్యం చేసి ఉన్నామేమో. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, కృప నుండి తొలగిపోవద్దు, కృప నుండి తొలగిపోవద్దు, కృప నుండి తొలగిపోవద్దు. కృప నుండి తొలగిపోతే మనము బ్రతుకులేము ప్రియ దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకే కదా అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేనేమై ఉన్నానో ఆయన కృప వలనే, నేనేమై ఉన్నానో. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన ఏమై ఉన్నాడు, ముందేమై ఉన్నాడు, తర్వాత ఏమై ఉన్నాడు. ఆ ఒక్క మాట చదువుకుందాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10. అయినను నేనేమై ఉన్నానో అయ్యున్నాను అంటాడు. దానిపైనే, నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, నేను సంఘమును హింసించిన వాడను, దేవునికి విరోధముగా పనిచేసిన వాడను, అపోస్తులు అనబడుటకు నాలో యోగ్యత లేదు. కానీ ఆయన కృప వలన అన్యజనులకు నన్ను అపోస్తులుడుగా ఉంచారు. అందుకే నేనేమై ఉన్నానో అది దేవుని కృపే. అంటే ఈరోజు నేను అపోస్తులుగా నిలబడ్డానంటే అది దేవుని కృప వలన అంటాడు. ఆయన ఒక సేవకుడిగా నిలబడ్డాడు అంటే ఆయనకు తెలుసు అర్హత లేదని, ఆయనకు తెలుసు యోగ్యత లేదని, ఆయనకు తెలుసు దేనికి పనికిరాని పరిస్థితి అని. కానీ దేవుని కృప వలన అపోస్తులుగా నిజంగా నువ్వు నేను కూడా
దేవుని కృప వలన ఈరోజు ఆయన సన్నిధిలో మనము కూర్చుండి ఉన్నాం. నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే. అందుకే కృపను గూర్చి నేను చెప్పాను కదా, అపోస్తుడైనటువంటి పౌలు గారు కృపను ఎంతగా ఆస్వాదించాడు, అంతే దావీదు మహారాజు గారు కూడా కృపను అంతగా ఆస్వాదించాడు. ఎందుకంటే ఆ కృపను గూర్చిన సత్యాన్ని తెలుసుకున్నారు. ఆ కృపను గూర్చినటువంటి అవగాహన వారికి తెలిసింది. ఆ కృపను గూర్చిన అనుభవం వాళ్ళు ఎరిగారు కాబట్టి ఆ కృపను గూర్చి వాళ్ళు అంత ఆనందించగలిగారు. కృప కృప నాకు లేదు, సువార్త ప్రకటించే లేదు, నాకు సువార్త ప్రకటించే యోగ్యత నాకు లేదు, ఆయన మాటను ప్రకటించే యోగ్యత నాకు లేదు, కానీ ఆయన తన ప్రజలను రక్షించటానికి నన్ను ఎన్నుకున్నాడు, అయోగ్యమైన నన్ను. ఈరోజు నువ్వు ఒక పాట పాడుతున్నావంటే యోగ్యత ఉందా? ఆయన ఇచ్చిన కృప కాదా? ఈరోజు కంజర కొడుతున్నావంటే యోగ్యత ఉందా? ఆయన సన్నిధిలో కృప కాదా? ఆయన గృహములో నీవు పని చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావంటే ఆయన కృప కాదా? యోగ్యత ఉందా? ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మనం ఇక్కడ నిలబడగలమా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప అంత అధికముగా మన ఎడల కృమ్మరించి ఉన్నాడు. ఆ కృపను మనం నిరర్ధకము చేసుకోవద్దు. ఆ కృపను నిరర్ధకము చేస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారిని మరలా మనము సిలువ వేస్తున్నాం. ఆయన యొక్క రక్తమును మనము కాళ్ళతో త్రొక్కుచున్నాం. గుర్తుపెట్టుకోవాలి, నేనేదో నాకు సాగుతుందిలే అని చెప్పి జీవించటం కాదు ఈ లోకంలో. నాకు సాగుతుందిలే, నా మాట చెల్లుతుందిలే, నా ఇష్టానికి బ్రతుకుతున్నానులే అని బ్రతకొద్దు. కానీ తర్వాత ఒకటి ఉంది, జాగ్రత్త, ఉగ్రత అనేది ఒకటి ఉంది. ఆ ఉగ్రతకి ఎవరు కూడా తాళలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము కృపయందు ఎలా ఉండాలో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక 4 మాటలు మనం తెలుసుకొని ముగించుకుందాం. ఇప్పటి వరకు కృప ఏమిటో తెలుసుకున్నాం. కృప ఎలా వచ్చింది? ఆయన ద్వారా వచ్చింది. ఆయన యందు ప్రార్థన చేసిన వారి ఎడల ఆయన కృప అధికముగా ఉంటుంది. ఆయన కృప మనం ఎదిగితే ఆయన కృపాసనము యొద్ద మనము ఆ కృపను మనము పొందుకోవచ్చు. ఆ కృప మనల్ని ఏం చేసిందో మనకు తెలిసింది. అయితే ఆ కృపను నిరర్ధకము చేస్తే మన పరిస్థితి ఏందో, నిరర్ధకము చేయడం అంటే కూడా ఏమిటో దేవుడు మనతో మాట్లాడాడు. అందుకే మనం జీవించే ప్రతి జీవితము, ప్రతి క్షణము, ప్రతి ఆలోచన, ప్రతి కార్యము, ప్రతి పనిలో కూడా మనము జాగ్రత్త కలిగి దేవుని కృపను నిరర్ధకము చేస్తున్నానేమో ఒక ఆలోచన ఎప్పుడు కూడా మన జీవితంలోనికి రావాలి. తగ్గించుకోవాలి. ఎక్కడా కూడా ఆయన కంటే హెచ్చుగా మనము ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, తగ్గించుకొని మనం ఏం చేయాలంటే ఆయన కృపను మనము నిరర్ధకము చేసేవారిగా మనము ఉండకూడదు. ఆయన కృపయందు మనం ఎలా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఆయన కృపయందంట మనము నిలకడగా ఉండాలట. ఎలా ఉండాలండి? నిలకడగా ఉండాలి. అటు ఇటు త్రొట్టిల్లే వారిగా ఉండకూడదు. త్రొట్టిల్లడం అంటే ఏమిటి? లోకములో తొట్టిల్లే వారిగా మనము ఉండకూడదు. ఆ కృపయందు ఎలా ఉండాలి? అపోస్తుల కార్యములు 13:43లో ఈ మాటను దేవుడు సెలవిస్తున్నాడు. అపోస్తుల కార్యం 13:43లో ఆయన కృపయందు నిలకడగా ఉండాలి. అంతేకాదు, కానీ ఈ కృపయందు మనం ఏం చేయాలంట? అభివృద్ధి పొందాలంట. పౌలు గారు చెప్తున్నారు 2 కొరింథీయులు 8:7 చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:7 చూడండి. మీరు ప్రతి విషయములోను అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మాయడలున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకొనుడి. అసలు ఒక విశ్వాసి జీవితం చూడండి. ఒక విశ్వాసి దేవుని యందు అభివృద్ధి పొందాలంట, విశ్వాసములో అభివృద్ధి పొందాలంట. హల్లెలూయా. ఎందుకు మరి అంటే అంత టెన్షన్? ఆడికి పోరు. దేవుడి సన్నిధిలో ఉన్నావుగా ఎక్కడికి పోతారు? ఎదిగో పడుకున్నాడు అడిడ. మీకు అంత కాడికి వాళ్ళ మీదే ధ్యాస. ఈ ధ్యాసనే మళ్ళించుకోవాలా. దేవుని మీద పెట్టండి ధ్యాస. వాళ్ళు ఆడికి పోతారు దేవుని మందిరంలోకి వచ్చినాక? ఎక్కడికి పోరు. వాళ్ళ అమ్మ చూసుకుంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసమందును, ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, ప్రేమయందును. విశ్వాసం ఎలా ఉండాలి? ఉపదేశమందునంట. ఉపదేశం అంటే ఏంటి? ఇప్పుడు ప్రకటించబడుతుంది. ఉందా అభివృద్ధి మనకు ఉపదేశంలో? ఉంటుందా మనకు అభివృద్ధి ఉపదేశంలో? జ్ఞానమందు,
తర్వాత ప్రతి విషయంలో మీరు ఎలాగో అభివృద్ధి పొందుచు ఉన్నారు, కృపయందు కూడా మీరేం చేయాలి? అభివృద్ధి పొందాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కృపయందు నిలకడగా ఉండాలి, కృపయందు అభివృద్ధి పొందేవారిగా ఉండాలి. అంతేకాదు గాడి దేవుని కృపయందు విస్తరించబడేవారిగా ఉండాలి. ఎలా ఉండాలండి? దేవుని కృపయందు విస్తరించబడేవారిగా ఉండాలి. ఈ కృప చేత మనము బలవంతులుగా మార్చబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగ మాట్లాడతాం? ఎలా మార్చబడతాం? మనం మార్చబడాలంటే ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి అమ్మా? ఏం కావాలి? కృప కావాలి. ఈ కృప మన ఎడల ఉన్నప్పుడు మనము బలహీనపరచబడే వారిగా ఉండము. ఈ కృప మనతో ఉన్నప్పుడు మనము బలపరచబడతాం, బలం పొందుకున్న వారిగా. అందుకే బలమైన నీ కృప అని లేఖనాలు సెలవిస్తున్నాయి. బలమైన నీ కృపతో, విస్తారమైన నీ కృపతో, విడువని నీ కృపతో, విశేషమైన నీ కృపతో, ఈ కృప అంతా కూడా మనల్ని శక్తిమంతులుగా మార్చుటకు దేవుడు సహాయం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కృప ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ కృపను మనము నిరర్ధకము చేసుకొనవద్దు. ఈ కృపయందు మనము నిలిచి ఉండాలి. ఈ కృపయందు మనము నిలకడగా ఉండాలి. ఈ కృపయందు మనము అభివృద్ధి పొందాలి. ఈ కృపయందు మనము బలవంతులుగా మార్చబడాలి. ఈ కృపయందు మనము విస్తరించబడే వారిగా మనము ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కృపను గురించి మనతో మాట్లాడుతుండగా ఈ కృపను మనము ఏం చేయాలి? గట్టిగా పట్టుకుందామా? ఈ కృప ఈరోజు ఏం మాట్లాడిందో రేపు మరలా మనము ఆ కృపను కలిగి ఉన్న జీవితాలతో మనము నిలిచి ఉందామా? మార్చుకుందామా? మార్చబడదామా? ఒకవేళ నీలో నాలో ఉన్నాయేమో బలహీనతలు, నీలో నాలో ఉన్నాయేమో కృపను నిరర్ధకము చేసే స్థితిగతులు, కృపను దుర్వినియోగము చేసే స్థితిగతులు నీలో నాలో ఉన్నాయేమో. దేవుడు అందుకు ఈరోజు మాట్లాడుతున్నాడు, బిడా నా కృపను నీవు నిరర్ధకము చేయొద్దు. నీవు నన్ను నిరర్ధకము చేసినట్లు నీవు నన్ను నిరర్ధకము చేస్తున్నావు, చేయొద్దు. నీ ఎడల నా కృప హెచ్చుగా ఉన్నది. కృప ద్వారా నువ్వు రక్షించబడ్డావు, కృప ద్వారా నీవు విమోచించబడ్డావు, కృప ద్వారా నీవు నీతిమంతులుగా తీర్చబడ్డావు. ఈ కృప నిన్ను నిత్య జీవంలోనికి నడిపించింది. ఈ నిత్య జీవంలో నీవు యుగయుగములు తరతరములు ఉండాలంటే కృపను నిరర్ధకము చేయవద్దు. కృపను సద్వినియోగము దుర్వినియోగము చేసుకోవద్దు. కృపను దుర్వినియోగము చేసుకోవద్దు. కృపను నీవు నిరర్ధకము చేసుకోవద్దు, వ్యర్థము చేయొద్దు కృపను. అసలు నాకు ఆ మాట అంటేనే ఏడుపు వస్తుంది. కృపను వ్యర్థము చేయడం ఏంటండి? మన జీవితాలలో దేవుణ్ణి మనం ఎంత వ్యర్థముగా ఉంటుకుంటున్నామా? నిజంగా దేవుడు ఎంత దుఃఖిస్తూ ఉంటాడో ప్రియ దేవుని బిడ్డలారా. ఆనాటి సంఘము, ఇందాక ఎఫెసీలకు రాసిన పత్రికలోనైనా వారు ఏం చేశారు? కృపను కామాతురత్వమునకు భక్తిహీనతకు వారు అప్పగిచ్చి క్రీస్తును వారు ఏం చేశారు? విసర్జించారు. ఇక వాళ్ళు ఏ పాపం చేయడానికన్నా వెనకాడతారా? ఏ పాపం అంటే ఇంకా అది ఎంత దూరమైనా. దావీదు ఏం చేశాడు? ఫస్ట్ వ్యభిచారం చేశాడు, ఆ తర్వాత నరహత్య. ఈనాడు కూడా అక్రమ సంబంధాలలో ఏం జరుగుతుంది? వ్యభిచారములలో నరహత్యలు కూడా ఉన్నాయా లేవా? యూట్యూబ్లో చూడలేదా మీరు? ఎంత అంటే ఒక మనిషి ఎవరో భార్యని, ఎవరో భర్తను నాది అనుకొని ఏం చేస్తున్నారు? వాళ్ళు నాకు కావాలి, నాతోనే ఉండాలి. ఎంత పాపానికి దాసులైపోయి, శరీరమేమో దేవుడు నా ఆలయం అని చెప్తుంటే ఆ ఆలయాన్ని ఎంత అపవిత్రత చేసుకొని రేపు పొద్దున అదేమైందో తెలుసా? రోగాలకు నిలయమై నిలుస్తుంది. తెలుసా అండి? పాపము వలన వచ్చు జీతము ఏమిటండి? ఏంటి? గట్టి చెప్పాలి. పాపము వలన వచ్చు జీతము. ఎవ్వరు దాన్ని తప్పించలేరు. ఆ అపవిత్రమైన శరీరమును, అపవిత్రమైన గుడారమును దేవుడు తన రక్తము ద్వారా శుద్ధీకరించి, హలో ఐ వాంట్ యు, నాకు కావాలి నువ్వు, నీ హృదయంలో
నేను నివాసము చేస్తానని ఆయన అడుక్కుంటున్నాడు తెలుసా. ఆయన అడుక్కుంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ మన ఎడల అంత హెచ్చుగా ఉంది. ఆయన మనల్ని నిర్మించింది మనతో సహవాసము చేయడానికే. మనం పోయి దేనితోనో ఎవరితోనో సహవాసం చేయడానికి కాదు, ఆయనతో సహవాసము చేయడానికి. మనం నిర్మించుకుంటే మనం ఏం చేస్తున్నాము, మనం వెళ్ళి దాని వలన వచ్చే పర్యవసానం భయంకరంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరం అంటే చెప్పడానికి కూడా లేదు. నా కళ్ళతో నేను ఎన్నో జీవితాలను చూశాను. ఒక స్త్రీ అయితే తన పాపాన్ని జీవితమంతా విడిచిపెట్టకుండా తన కుమారుని జీవితాన్ని కూడా పాడు చేసింది. తన కుమారుడి జీవితాన్ని పైగా సమర్థింపుకు గురి అవ్వటం. మనము పాపము చేస్తున్నామంటే మన పిల్లల జీవితాలు ఎటు వెళ్ళిపోతున్నాయో మనకి గుర్తుకు రావటం లేదు. మన బిడ్డల జీవితాలు జాగ్రత్తగా ఉండాలంటే, అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, తల్లి తండ్రుల పాపములు బిడ్డల మీదకి, తండ్రుల పాపము బిడ్డల మీదకి ఏమొస్తుంది, శాపముగా. అంటే దాన్ని ఎలా చెప్పాడంటే, తండ్రులు ద్రాక్ష కాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయట. నువ్వు కాయలు తింటావేంటి, పిల్లలకు పళ్ళు పులుచడం ఏంటండి? అంటే మనము చేసే ప్రతి నీచ కార్యము, మనము చేసే ప్రతి పాప కార్యము మన పిల్లలపై శాపాలుగా ఏలుబడి అయ్యి వారి జీవితాలు భ్రష్టంగా మారిపోతాయి. జాగ్రత్త. నేను నా కళ్ళ ముందు ఎందరినో చూశాను. నాది పల్లెటూరు జీవిత విధానం. నేను పల్లెటూరులో బ్రతికినప్పుడు నాకు కొంచెం ఆలోచన విధానం ఎక్కువే, గ్రహింపు ఎక్కువే. చూస్తూ ఉన్నప్పుడు ఎవరి జీవితాలు ఇష్టానుసారంగా బ్రతికారో వారి బిడ్డల జీవితాలు ఎంత భయంకరమైన శాపాలు పొందుకొని ఉన్నారో చూస్తుంటే అర్థమవుతున్నప్పుడు ఒంట్లో వణుకు పుడుతుంది తెలుసా. అందుకే ఇందాక దేవుని భయం, వణుకు పుట్టాలి దేవుని భయం అంటే. ఏం జరిగిద్దో, ఏమీ జరిగిద్దో. అందుకే దావీదు వణుకు పుట్టి ఆ పాపము వలన వచ్చిన కుమారుడు ఏమయ్యాడు, రోగి అయ్యాడు. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. వాడు బ్రతకలేదు. వాడు చనిపోవడంతోనే ఆయనకు పశ్చాత్తాపం కలిగింది అనుకోవాలేమో. వాడు చనిపోయాడు. వెంటనే టప్ టప్ అని లెగిశాడు, స్నానం చేశాడు, భోజనం చేస్తుండే చుట్టూన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటినా కుమారుడు చచ్చిపోతే ఇలా ఉన్నాడు అంటే తెలుసు దావీదుకి. తర్వాత నీ నడుములో నుండి వచ్చినవాడు సొలొమోను ఏమయ్యాడు, రాజు అయ్యాడు. పాపము అక్కడి వరకు కొట్టివేయబడాలి తెలుసా. శాపం అక్కడి వరకు కొట్టివేయబడాలి. నెక్స్ట్ జనరేషన్కి అది కన్వే అవ్వకూడదు, అది పాకకూడదు. ఒకవేళ ప్రాకుతుందంటే అర్థం ఏంటంటే ఇంకా మనలో పాపం ఏలుబడి చేయబడుతూ ఉంటుందేమో, ఇంకా పాపము ఏలుబడి చేయబడుతుందేమో. నీవు గంటల తరబడి ప్రార్థన చేయనక్కర్లేదు, కానీ నీతియుక్తంగా జీవించు, దేవుని కొరకు సమర్పణగా జీవించు, దేవుని కొరకు త్యాగపూరితంగా జీవించు. నీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి చూసుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే కనికరింపబడిన వారమై ఆ కృప వెదుకుకుంటూ ఆయన కృపాసనం యొద్దకు ధైర్యంగా వచ్చేవారిగా మనం ఉండాలి. అప్పుడు పాపం మనలో లేకపోతే ఏముంటుంది మనకి, చెప్పండి అండి. పాపం మనలో లేకపోతే ధైర్యం ఉంటుందా లేదా? ముఖము చెల్లని వారిగా మనం ఉండకూడదు దేవుని ఎదుట. అంటే మనలో ఏదో పాపం ఉన్నప్పుడు ఆదాం ఏం చేశాడు, పాపం చేసిన తర్వాత దేవుడు పిలుస్తున్నాడు, ఎక్కడున్నావు ఆదాం అంటే చెట్లు చాటుల్లోనికి దేవునికి ముఖాన్ని దాటేచ్చారు. అంటే పాపము మనలో ఏలుబడి అవుతున్నప్పుడు దేవునికి మనం ముఖం చాటేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, రా, నీవు ధైర్యముతో నా కృపాసనం యొద్దకు రా, కృపను నువ్వు పొందుకోమని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనము కృపను నిరర్ధకము చేసుకున్న వారిగా ఉండకూడదని ఒక మాట చదివిపించి నేను ముగిస్తాను. ఇందాక చెప్పుకున్నాం కదా, కృపను మనము వ్యతిరేకిస్తే, కృపను నిరర్ధకము చేసుకుంటే దండన ఉంటుందని లేఖనాలు సెలవిచ్చినాయి. 10:29 ఇందాక చదివా. 12:15 ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15.
ఆ, 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 ఉమ్, ఆ, ఆ. జాగ్రత్తగా మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా చేదైన వేరు మొలచి కలవరపరచుట వలన జాగ్రత్త. చూస్తున్నారా? రక్షించబడినంత మాత్రాన పాపము మనలోనికి రాదు అని ఏమి అక్కడ రాజ్యాంగంలో ఏమైనా రాసి పెట్టినయా? ఎప్పుడు అపవాది పొంచి ఉంటాడు పాపములో పడవేయడానికి. చేదైన వేరు మనలో ఉంటుందేమో. కయ్యూను లాంటి జీవితం. కయ్యూనికి గడప యొద్దే పాపము పొంచి ఉందంట. ఆది కాండంలోకి వెళ్తే మనం ఆ మాట చూడవచ్చు. గడప యొద్దనే ఎందుకు? చేసినటువంటి పాపమును బట్టి పొంచి ఉంది. అది గర్భమును ధరించి పాపము కనుక పాపము పరిపక్వమై మరణమునకు దారి తీస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఎక్కడైనా మనము ఒకవేళ తప్పిపోయి ఉన్నామేమో, కృపను నిరర్ధకము చేసుకునే వారుగా ఉన్నామేమో, దేవుడు అందుకు ఈరోజు మాట్లాడుతున్నాడు. క్రీస్తుని విసర్జించిన జీవితం కృపను నిరర్ధకము చేసుకొనుట. క్రీస్తుని విసర్జించిన జీవితం కృపను, ఒకవేళ పైకి ఏదో మందిరానికి వచ్చినంత మాత్రాన, ప్రార్థన చేస్తున్నంత మాత్రాన, విశ్వాసిగా కనపడుతున్నంత మాత్రాన కాదు. కానీ క్రీస్తుని మనం ఎంత కలిగి ఉన్నామో, ఎక్కడున్నామో మనకు తెలుసు. మనకు మనస్సాక్షిని దేవుడు మనకు ఉంచాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనలో ఆశపడుతుంది ఏంటో తెలుసా? కృపను నీవు నిరర్ధకము చేయొద్దు, కృపను వ్యర్థము చేసుకోవద్దు, కృపను దుర్వినియోగము చేసుకోవద్దు. కృపయందు నీవు నిలిచియుండు, కృపయందు నీవు నిలకడగా ఉండు. నీవు వెలిగింపబడిన తరువాత మరలా ఆ వెలుగులో నుండి చీకటిలోనికి పోతున్నావేమో, అదే దేవుని కృపను నిరర్ధకము చేసుకొనుట. వెలిగించబడిన తరువాత ఆ వెలిగింపబడిన నీవు ఆ దీపస్తంభము మీద పెట్టబడి అనేకులకు వెలుగుగా నీవు మార్చబడాలి. ఇది దేవుని చిత్తం. అంతేకాని వెలిగింపబడిన నీవు మరలా చీకటిలోనికి పోయి, మరలా పాపములోనికి పోయి, మరలా శాపకరమైన జీవితాన్ని తెచ్చుకొని క్రీస్తుని మరలా సిలువ వేస్తూ ఆయన యొక్క రక్తమును మన కాళ్ళతో మనము త్రొక్కేవారిగా ఉంటామేమోనని దేవుడు ముందుగానే, ఇప్పుడు ఉన్నామని కాదు కానీ ఒకవేళ ఉంటామేమో దేవుడు హెచ్చరించడానికి దేవుడు ఈ మాటలు ముందుగా మనతో మాట్లాడుతున్నాడేమో. జాగ్రత్త సుమి. దేవుడు దాని ద్వారా వచ్చే ఫలము కూడా ఏమిటో, మనకు ఉగ్రత కూడా ఏమిటో చూపించాడు. కాబట్టి వద్దు ప్రభువా, నాకు నీ కృప చాలయ్యా, నీ కృప లేకపోతే నేను బ్రతకలేను, నీ కృప నాకు చాలు ప్రభువా, నీ కృప నాకు చాలు ప్రభువా అని మనము దేవుని కృప కొరకు వేడుకొని మనము దేవుని కృపను మనము పొందుకుందాం. ఆమేన్.